కోరుతున్నాం. శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ సార్. ఏడు కానీ ఏముంటుందో ముందర మళ్ళీ దేనికోసమన్నా నా అఖండ భారత ఖండమని, ఇది అక్షయ అమృత భాండమని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నటువంటి మా జాతి పతాకం అంటూ దేశవ్యాప్తంగా కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక కార్మిక పాత్రికేయులకు, విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, స్వతంత్ర భారతదేశ అవతరణ మూల కారణాలు మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో త్యాగదనుల త్యాగఫలం ఈనాటి మన స్వాతంత్రం. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం కీలక పాత్ర పోషించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలు నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన ముక్తి కల్పిస్తూ త్యాగంగా ఉదయం దరిద్రికి వెలిగే చీకటి నీడను తొలగిస్తుంది, మానవత్వాన్ని పరిరక్షిస్తుంది అని చెప్పిన మహానుభావుల మాటలను నిజం చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా తరఫున, నల్గొండ జిల్లాల తరఫున,
యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం, నల్గొండ అంటే నిలువెత్తు మానవత్వం, నల్గొండ అంటే పోరాటాల పొద్దుపొడుపు, నల్గొండ అంటే నిప్పులకు ఆవుతైన త్యాగం. ఆనాటి సాయుధ పోరాట అమరవీరుల నుంచి నేటి శ్రీకాంత్ దాకా అందరూ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారే, స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారే. అందుకే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం, నల్గొండ బిడ్డలమని ఎలుగెత్తి చాటుదాం. నల్గొండ బిడ్డగా నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మరి చెన్నారెడ్డి మొన్నటి ఉద్యమంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవిని వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అంతేకాదు తెలంగాణ ఉద్యమ చరిత్రలో 11 రోజుల పాటు అమర నిరాదీక్ష చేసిన నాయకునిగా నల్గొండ గడ్డ త్యాగాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఇదంతా నానానికి ఒకవైపే ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు జరిగిన అన్యాయమే గత 10 ఏళ్లలోనూ జరిగింది. గత ప్రభుత్వం ఫ్లోరైడ్ 1000 కోట్లకు ఖర్చు చేసినామని చెప్పినప్పటికీ ఇంకా మన నేలలో ఫ్లోరైడ్ రక్కస్ అలానే ఉందని కేంద్ర జలశక్తి నివేదిక తేల్చిన చేదు నిజం మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తెలిసి చెప్పింది. గత పాలకులు ఒకవైపు కాళేశ్వరం నిలుస్తామని, ఒక చోట లేదు పాలమూరు రంగారెడ్డి నిలుస్తామని, మరో చోట హామీలు చూపించారు. కానీ 70% పూర్తయిన మన ఎస్ఎల్బీసీ సొరంగం టనల్ పనులు మాత్రం పూర్తి చేయలేదు. నాయకులకు పదవులు శాశ్వతం కాదు, కానీ గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టనల్ పూర్తి చేస్తే ఎక్కడ నాకు పేరు వస్తుందన్న ఉద్దేశంతో నల్గొండ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. ఒకవైపు కాళేశ్వరం పేరుతో జరిగిన 1,00,000 కోట్ల దోపిడీని యావత్ ప్రపంచం మొత్తం చూసింది. కానీ కేవలం 2,000 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల భూములకు ఎలాంటి పంపులు లేకుండా, షిఫ్ట్ లేకుండా నీళ్లు మారే ఎస్ఎల్బీసీ టనల్ నిర్మాణానికి మాత్రం నిధులు కేటాయించేందుకు వారికి చేతులు రాలేదు. నాయకుల మీద పగను ప్రజల మీద తీసుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా? కానీ గత ప్రభుత్వం నా విషయంలో అధపాతాలను దిగజారి రాజకీయాలను చేసింది. భగవంతుడు నల్గొండ జిల్లా ప్రజల పక్షాన ఉన్నాడు. తెలంగాణ సమాజం అంతా డిసెంబర్ 23లో జరిగిన బ్రహ్మాండమే తీర్పిస్తే ఇవాళ మీరు పిలిస్తే పలిచే ప్రభుత్వం కొలువై తీరింది. నేడు అమెరికా నుంచి 4 గంటల క్రితమే నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దిగి నల్గొండకు వచ్చి జెండా ఎగరవేశాను. కారణం దశాబ్దాల నల్గొండ జిల్లా ప్రజల జీవనాన్ని లాంటి ఎస్ఎల్బీసీ టనల్ పనులను బేరింగ్ రిపేర్లతో ఆగిపోయి బేరింగ్ చేయాలనే ఆలోచన గత ప్రభుత్వానికి ఎన్నడూ రాలేదు. దీంతో స్వయంగా నేనే రంగంలో దిగి అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతిగాచిన రాబిల్ టనల్ బోరింగ్ మిషన్ తయారు కంపెనీ CEO బ్లాక్ హోమ్తో సమావేశమై బేరింగ్తో పాటు ఇతర పేర్లు ఇవ్వాలని కోరిన నల్గొండ జిల్లా రైతుల ఇబ్బందులు వారికి పూజమిచ్చినట్టు వివరించిన వెంటనే లేచి వాళ్ళు కంపల్సరీ మినిస్టర్ గారు వెంటనే మేము అరేంజ్ చేస్తాం అని చెప్పి ఈ నెల 25 లోపే అక్కడి నుంచి కార్గోలో షిప్లో దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మన ఊళ్ళలో అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, అక్కడెక్కడ ఇంగ్లీష్ ఆయన మన నల్గొండ రైతుల కష్టం చెప్తే కదిలిపోయిండు. కానీ 10 ఏళ్ళుగా పాలించే గత పాలకులు మాత్రం నల్గొండ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. నేను ఆ రోజే ఊహించాను, ఏఎంఆర్పీకి ఓన్లీ తాత్కాలికమైన లిఫ్టు సంవత్సరానికి 300 కోట్ల భారం అవుతుంది. శాశ్వత పరిష్కారం శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ నీళ్లున్న 4 ఎకరాలు నీళ్ళు తెచ్చుకోవచ్చని అప్పుడు సొరంగం 2005లో నేను శాంక్షన్ చేయడం జరిగింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో నల్గొండ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో వారికి మీరిచ్చిన ఫలితం ప్రపంచం అంతా చూసింది. మన నల్గొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదు. ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా
భూ ఉపరితలంపై ప్రవహించే జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ చెప్పింది. కానీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఇది అత్యంత బాధాకరం. మహానుభావుడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను నల్గొండలో ఆమర నియార్థి కూర్చున్నప్పుడు వచ్చి నల్గొండను ఇబ్బంది పెడుతున్న ఫ్లోరైడ్ సమస్యను చూసి చలించిపోయారు. ఆయన నాతో మాట్లాడుతూ దేశమంతా నీరే జీవధానం, అయితే మన నల్గొండ మూసి రూపంలో మరణం కారకమైంది. ప్రపంచమంతా నదుల చుట్టూ నాగరికతలు వదిలితే మూసీ నది పక్కన ఉన్న మన నల్గొండ నరకయాత్ర పడుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందనేది ఉద్యమం చేసే తెలంగాణ తెచ్చుకుంటే ఈ 10 ఏళ్లలో నల్గొండకు తీరని అన్యాయం జరిగింది. మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం చేసిన ప్రజాధనం వృధాను కేంద్ర జలశక్తి నివేదికల ఇటీవల పేరుతెల్లని చేసింది. నల్గొండ భూగర్భంలో ఇంకా ఫ్లోరైడ్ జడలు గుర్తుకొని కూర్చుందని తెలియజేసింది. ఈ మధ్యనే వచ్చిన నదుల నీటి నాణ్యత ఇండెక్స్లో మూసీ రివర్ నీటిలో ఆక్సిజన్ స్థాయి ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయిలు 1 నుంచి 4 మధ్యన ఉండాలి. కానీ ఈ దామర్చల దగ్గర 15గా ఉన్నది, ఒలిగొండ దగ్గర 13గా ఉంది, వాడపల్లి దగ్గర 13గా ఉంది. 42 ఎకరాలలో 275 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రత్యేక విధాల త్వరలో ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి కన్నవారిగూడెం రోడ్డు ఎస్ఎల్టీసీ నల్గొండ దగ్గర 5 ఎకరాలలో 20 కోట్ల రూపాయలతో నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి టీజీ, ఎంఐటీ, సిడిపి కేటాయించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నల్గొండ జిల్లా కేంద్రంలో ఐటీఐ ప్రాంగణంలో 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులను మేము స్వయంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నల్గొండలో నైపుణ్య పేరుతో 19 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేశాం. 150 మందికి ఉపాధి కల్పించాం. అలాగే న్యాయధరకు జరుగుతున్న 100 మంది ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరిగింది. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా 938 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 40 కోట్ల 83 లక్షల బడ్జెట్ అంచనాలతో పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 7 కోట్ల 95 లక్షల రూపాయల ఖర్చుతో 886 పాఠశాలలో సివిల్ పనులు పూర్తి చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో రోడ్లు అనుసంధానం నల్గొండలో ప్రస్తుతం ఉన్న కొత్త భవనాలకు అనుసంధానంగా సీసీ రోడ్ల కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్వం దాదాపు అమృత్ కానీ ఎస్డిఎఫ్ ఫండ్స్కి వెళ్ళి దాదాపు 400 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. కొన్ని పనులు కూడా ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. ఫేజ్ 2లో భాగంగా కొత్త భవనాలకు అనుసంధానంగా సీసీ రోడ్ల కోసం అదనంగా 4 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరై టెండర్ దశలో ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు 11 కోట్ల 80 లక్షల రూపాయల మంజూరీ పనులు నడుస్తున్నాయి. రహదారులు మరియు భవనాలు త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడమే కాదు, రాష్ట్ర దశాదిశను మార్చే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సర్వం సిద్ధంగా ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ తీసుకొచ్చి హైదరాబాద్కు బాటలు వేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆర్ఎండ్బి శాఖ పరిధిలో రాష్ట్ర అభివృద్ధిలో సూపర్ గేమ్ చేంజర్గా నిలవనున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేషనల్ హైవే 65 హైదరాబాద్ విజయవాడ నల్గొండ ప్రజలకు ఎంతో కీలకమైన NH65 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్యం ప్రమాదాలతో ఎత్తు రోడ్డుగా పేరు పొందడం అందరికీ బాధాకరం. అందుకు
నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచే NS65 పార్లమెంట్లో గలమెత్తాను. ప్రస్తుతం R&D శాఖ మంత్రిగా NS65ని విస్తరించేందుకు ఇబ్బందిగా మారిన కాంట్రాక్ట్ సంస్థను కోర్టులో చేయించాను. 540 అంచనాలతో ఆందోళన మైసమ్మంది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు టెండర్లు బిల్లి పనులు నడుస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడని త్వరలోనే 6 లేన్లుగా మార్చే విధంగా DPR కోసం టెండర్ పిలవడం జరిగింది. 3 మాసాల్లోనే 6 లేన్ల పనులు కూడా ప్రారంభించబోతున్నాం. అంతేకాదు NS65 ప్రమాదాలకు కారణం అవుతున్న 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి 230 రూపాయలతో మరమ్మతు చేస్తున్నాం. అందులో మన జిల్లాలో చౌటుప్పల, చిట్యాల, టేక్బండ్ల లాంటి వాళ్ళు ఫ్లైఓవర్లు కూడా నిర్మాణం పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక మా నల్గొండ జిల్లాలో 24-25 సంవత్సరంలో 241.90 కిలోమీటర్ల రోడ్లు, బ్రిడ్జిలు మరియు 3 భవనాల మరమ్మతులకు 512 కోట్ల రూపాయలు 81 లక్షల రూపాయలు మంజూరు చేయబడినాయి. అందులో ముఖ్యమైన రోడ్లు నల్గొండ నుంచి పుషంపల్లి ధర్మాపురం రోడ్డు, నల్గొండ నుంచి కురంపల్లి రోడ్డు, నల్గొండ నుంచి దేవరకొండ నుంచి రేగెట్టి రోడ్డు, వారగాల దగ్గర నుండి ఇండూరు రోడ్డు, ఇలా ఇలాంటి ఎక్కువ నిధులు శాఖ ద్వారా నల్గొండ జిల్లాకు ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతలు, పాలక ద్రవ్యాలపై ఉక్కుపాదం. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చడానికి మన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతేకాదు జిల్లాలో మా పోలీస్ విభాగం డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా నల్గొండ జిల్లా సర్వోపరి కృషి చేస్తున్న గౌరవ చైర్మన్, తెలంగాణ శాసన పరిషత్ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై హింద్. రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగోగుల కోసం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మనకు స్వతంత్ర దినోత్సవం రోజున చేపడుతున్న కార్యక్రమాల గురించి సవివరంగా వివరించడం జరిగింది. వారికి ధన్యవాదాలు సార్. అలాగే ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ రైతు రుణమాఫీ కార్యక్రమాలు, అలాగే ఉద్యానవన శాఖ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఆయా డిపార్ట్మెంట్ వారి శకటాల ద్వారా వివరిస్తూ రైతులు ఏ విధంగా వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి పొందారో వారు ప్రదర్శిస్తూ వారి శకటం ద్వారా ప్రదర్శన చేయడం జరిగింది. తదుపరి మహాలక్ష్మి పథకం శకటం బయలుదేరింది. ఈ మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలు ఉచిత బస్సు ప్రయాణం తేదీ 9/12/2023 నుండి అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా తెలంగాణ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, సిబి బిలిటీ కార్డులు వారి వెంట తీసుకెళ్లాలి. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉచిత గ్యాస్ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత గ్యాస్ ను కూడా 500 రూపాయలకే సిలిండర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తా ఉన్నది. పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్నట్టు అదిగో చూడండి, వైద్య ఆరోగ్య శకటం ఏ విధంగా NCD కార్యక్రమాలు, స్క్రీనింగ్ చేయడం, షుగర్, బీపీ దానికి సంబంధించినటువంటి CPR లెవెల్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఇది ప్రతి నిత్యం ప్రతి నెల నిర్వహిస్తూ ఆ యొక్క డిపార్ట్మెంట్ ముందుకు సాగుతూ ఉన్నది. వారి యొక్క ప్రదర్శనను ప్రదర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవలో ప్రజాప్రభుత్వం అంటూ 10 లక్షల ఆరోగ్యశ్రీ భద్రత కార్డు ప్రజలందరికీ సంజీవనిగా మారి ప్రజలకు సేవ చేస్తా ఉన్నది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ద్వారా ఆరోగ్య తెలంగాణ వైపు పరిగెడుతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, అలాగే 108 అంబులెన్స్ మొబైల్ సర్వీసెస్ నిర్వహిస్తూ తదుపరి విద్యుత్ శాఖ తెలంగాణ 2024 వరకు అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడము జరుగుతా ఉన్నది. జిల్లాలో 35 ప్రాంతాలలో 3,393 డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలకు ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. 2.70 కోట్ల నిధులు విడుదలై 19 ప్రాతిపదనలు మంజూరైనవి. ఈ 19 పనులు పూర్తయినవి. లబ్ధిదారులకు గృహములు కేటాయించగానే ఇంటి మీటర్లు బిగించబడును. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8,372. దయచేసి అందరూ ఒకసారి ఇంత అద్భుతంగా శకటాల ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి ఆ డిపార్ట్మెంట్లకు గట్టిగా చప్పట్లతో మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. జిల్లాలో 86 తదుపరి 65,30,14 హెక్టార్లు కలదు. ఇందు అటవీ పునరుజ్జీవన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని త్వరితగతిన అటవీ సంపదను పెంపొందించడంలో భాగంగా నల్లగొండ జిల్లా ముందుకు వెళ్తా ఉన్నది. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజానికం భాగస్వామ్యంతో అందరికీ అవగాహన కల్పిస్తూ పబ్లిక్ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ మరియు తదితర వివరములు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం జరిగినది. అడవులలో రహదారుల వెంబడి చెట్లను మరియు కందమూలాలతో మొక్కలు నాటడం జరుగుతూ ఉన్నది. గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ జరిగింది. ఇందుకు గాను నల్లగొండ జిల్లాలో బ్యాంకు లింకేజీ మరియు స్త్రీ నిధి కింద కొన్ని కోట్ల రుణాలను ఇస్తూ అనేక రకాల ఆదాయ కార్యక్రమాలను చేపడతా ఉన్నది. ఇలాగే 5 లక్షల వరకు లోను బీమా వర్తింపు చేయడం జరిగినది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో 32 మండలాల మహిళా సమైక్యలు, 1,141 గ్రామ 18 స్వయం సహాయక సంఘాలకు 2,96,867 సంఘ సభ్యులకు లబ్ధి పొందేలా 13 కార్యక్రమాలు మహిళా శక్తి కింద అమలు కావడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండలోని 7,71,143 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ స్వయం సహాయక సంఘ సభ్యులచే కుట్టించి సకాలంలో అందజేసిన ఘనత నల్లగొండ జిల్లా SHG మహిళలదని సగర్వంగా చెప్పుకోవచ్చును. అంతటి ఘనత వహించిన మహిళా శక్తి శకటం మన ముందుకు వస్తున్నందున కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆర్పి రోడ్ నల్గొండ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. నాకు వస్తా ఉన్నారు. 3 రంగుల జెండా
తెచ్చిన జెండా గడ్డపై ఎగిరే ఆకాశాన్నంటే జెండా రెపరెపలాడే జెండా జాతీయ జెండా తప్పుడు దారం చేసి ఊపిరి శ్వాసత స్వరములు కలిపి ఎత్తి జన